హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. నేను చెప్పే ఈ టిప్స్ కానీ మీరైతే ఫాలో అయితే ఎవరైనా కొత్తగా జాబ్కి రావాలి వస్తున్నారు అంటే ఇంటర్వ్యూలో ఎలా కొత్తగా మీరైతే ఫ్రెషర్ ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఈ టిప్స్ కానీ నా ఫాలో కానీ అయినారనుకోండి, మీరైతే 100% జాబ్ కొట్టేకి జాబ్కి మీకు ఎలా అడుగుతారు, ఇంటర్వ్యూ ఏ క్వశ్చన్లు అడుగుతారు అవన్నీ మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. నేను మీ బెంగళూరులో చిత్తూరుని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. తమ్నేల్ అయితే చూసారు కదా. ఈ టిప్స్ కానీ మీరైతే ఖచ్చితంగా ఫాలో చేస్తే మాత్రము 100% మీకైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారో, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ కి చాలా మందికి అయితే ఇంటర్వ్యూ గురించి అయితే ఒక ఐడియా ఉంటుంది నార్మల్. బట్ ఇన్ ప్రాక్టికల్ గా ఇంకా మనం మార్కెట్ బై అవుట్ సైడ్ కానీ వచ్చామనుకోండి, ఏం అడుగుతారో, ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, ఏమేమి క్వశ్చన్స్, వాటికి ఎలాంటి మనం రెస్పాన్స్ ఇవ్వాలి, అవన్నీ మీకైతే కొంచెం ఐడియా అయితే ఉండదు. నేనైతే దాదాపు నాకు తెలిసినందరికి నా 5 years జర్నీలో ఒక 100+ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యాను. దాంట్లో నాకు నేనైతే చాలా అయితే నేర్చుకున్నా. అదైతే మీకైతే చెప్పాలనుకుంటున్నా. ఎలా మీరైతే యాజ్ అ ఫ్రెషర్గా నేను ఎలా ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నాను, నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను అంటే, ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇదైతే మస్ట్ అండ్ షూర్, ఇదైతే అందరికీ తెలిసిందే. కమ్యూనికేషన్ ఫస్ట్ మీకైతే గ్రాడ్యుయేషన్ అయి ఉంటారు. గ్రాడ్యుయేషన్ తర్వాత మనకైతే ఏముంటుంది ఎక్స్పీరియన్స్, మీరు ఏం చేస్తుంటారు, ఇంచుమించు చేస్తుంటే ఏదైనా ఇది ప్రాజెక్ట్స్ వర్క్ ఏదో చేస్తుంటారు ఫైనల్ ఇయర్లో, లేదంటే ఇంకొకటి ఏదన్నా ఇది ఫ్రీలాన్సింగ్ వర్క్ కానీ ఇవన్నీ ఇలాంటివి అయితే ఉంటుంది. ఇవైతే చేస్తుంటారు, కొంతమంది చేస్తుంటారు, కొంతమంది అయితే చేస్తుంటారు ఇప్పుడుగా పాస్ అవుట్ అయి ఉంటారు. వాళ్ళకైతే ఏం ఐడియా ఉండదు. చాలా మంది నేను చెప్పేది ఏంటంటే డిపెండెన్స్ అయితే ఉంటుంది. డిపెండెన్స్ అయితే పెట్టుకోకండి. నాదైతే ఒక టిప్పు, ప్రతిదానికి మనము కాలేజ్ టైంలో ఎగ్జామ్స్లో చూపిన ఒకరిపైన డిపెండ్ అవ్వడం, ఇప్పుడు పాస్ అవుట్ అయిపోయినాం కదా, మన రెజ్యూమ్స్ని ఎలా ప్రిపేర్ చేయకుండా ఏదో ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించి రెఫర్ చేసుకోవడం. నేను ఎందుకైతే చెప్తున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఓన్ అంతటా మీకైతే ఒక టైం అయితే ఫిక్స్ చేసుకోండి. ఏదో 3 months అయితే 2 months అయితే ఫిక్స్ చేసుకోండి. ఒక 6 months ఫిక్స్ చేసుకోండి. బయట రండి, ఇంటి బయట వచ్చి ఇలా బెంగళూరు కానీ నియర్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇలాంటి లొకేషన్ అయితే వెళ్ళండి. నేను చెప్పేది ఏంటంటే, వెళ్ళి ఒకసారి మీరైతే బయట మార్కెట్ ఎలా ఉందైతే మీరు తెలుసుకోండి. ఎందుకంటే బయట అయితే నా టిప్ ఏంటంటే, ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఇది వస్తాయో ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ వస్తుందో, దయచేసి నేనైతే చెప్తున్నా 100% దానికైతే ఎఫెక్ట్ పెట్టి జాబ్ కొట్టేలాగా చూడండి. ప్లేస్మెంట్స్లోనే మనకైతే జాబ్ వచ్చేలాగా చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ మీరు కానీ ఒక కంప్లీట్ అయ్యేసి మీరు బయట కానీ వచ్చి చూసినారంటే కండిషన్స్ అయితే అంత ఈజీగా అయితే ఫ్రెషర్స్కి అయితే జాబ్ దొరకడం లేదు. ఇది రియాలిటీ. చాలా బ్యాక్డోర్ జాబ్స్ అయితే జరుగుతున్నాయి. కొంతమంది ట్రై చేసి అస్సలు అయితే వెళ్ళరు. కాని సిచ్యువేషన్లో బ్యాక్డోర్కి అయితే వెళ్తారు. డబ్బులు ఇచ్చి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అయితే ఇచ్చి 3 lakhs, అది కూడా ప్యాకేజ్ అయితే ఎక్కువనే ఉంటుందా, లేదు 2-3 lakhs, లేదంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం. ఇదైతే టెంపరీ సొల్యూషన్ మాత్రమే కానీ పర్మనెంట్ అయితే లేదు. మీకు లాంగ్ టర్మ్, మీరు ఇప్పుడు కెరియర్ ఆఫ్టర్ ఒక కెరియర్ 21-20 years స్టార్ట్ చేసినారు గ్రాడ్యుయేషన్ అయినాక అంటే, మీరైతే లాంగ్ టర్మ్కి అయితే చేయబోతారు. మీరైతే షార్ట్ టర్మ్కి అయితే చేయరు. మీ థింకింగ్ అలా అయితే మార్చుకోండి. మనం చేసేది షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కాబట్టి మనమైతే జెన్యున్గానే వెళ్దాం. మీరేం జెన్యున్ చెప్తారు, బయట అలా ఎంత వెళ్తున్నారు అంటే అది మీ ఇష్టం. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నా. ఇలా అయితే చేయకండి అని. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ నేనైతే మీకు చెప్పాలి, ఇది మీకైతే ఒక ఐడియా ఉంటుందనే చెప్తున్నా. కానీ మిగతా అన్ని అది మీ దాన్ని వదిలేస్తున్నా. నాకైతే అది నేను చెప్పడం యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా నేనైతే చెప్తున్నా. నా మాటలకు మీరు వినైతే తెలిసి చేసుకోండి. ఇంకా దానిపై ఇలా ఉందని నేను చెప్తున్నా కానీ, అంతే తప్ప
ఇలానే పాటించండి, ఇలానే అయితే నేనైతే చెప్పను. మీకు ఓకే అయితే చేయండి, లేకపోతే అది మీ చాయిస్, మీ పైన డిపెండింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇదంతా వద్దు కానీ మనమైతే క్వశ్చన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెషర్గా వెళ్తే కామన్ క్వశ్చన్స్ వచ్చి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఫస్ట్ అందరికీ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, ఉండాలి. ఫస్ట్లో కొంచెం కాన్ఫిడెన్స్కి అయితే ఉండరు, కొంచెం చాలా అయితే ఫియర్గా ఫీల్ అవుతారు. స్టేజ్ ఫియర్, కొంతమందికి అయితే స్టేజ్ ఫియర్ ఉంటుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో మీ గురించి, మీరు ఏం చేస్తుంటారు ప్రాజెక్ట్స్ గురించి కానీ, ఫస్ట్ మీ నేమ్తో ఫస్ట్ మీరైతే గ్రీట్ చేయండి. గ్రీట్ చేసి గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఏ టైంలో అటెండ్ అవుతున్నారో ఆ టైంలో గ్రీట్ చేసి ఒక స్టార్ట్ చేయండి. మీ గురించి మీ ఇంట్రో ఎలా ఉండాలంటే, మీ ఇంట్రో స్టార్ట్ చేసి మీ గురించి నుంచి, మీ ఫ్యామిలీ గురించి. ఫ్రెషర్గా అయితే ఇంక మనకి ఇంకా ఏం చెప్పాలో కూడా తెలీదు. మనమైతే మన ఫ్యామిలీ గురించి ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళైతే హాబీస్ ఇవన్నీ, మీ స్కిల్స్ అడుగుతారు. మీరైతే ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి అయితే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుని ఉంటారు, కొంతమంది C++ నేర్చుకుని ఉంటారు. కొంచెం బేసిక్స్ ఐడియాస్ ఉంటుంది. బేసిక్స్ ఫ్రెషర్స్కి మనకి బేసిక్స్లోనే అడుగుతారు కూడా. బట్ మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే కాదు, వాళ్ళకు తెలుసు. సో మీరైతే ఒక ప్రాపర్గా ఇంటర్వ్యూకి అయితే రెడీ అవ్వండి. ఊరికే ఏదో ఒక అటెండ్ అయ్యింది మనమైతే ఏదో చెప్పాలని మాత్రం చెప్పకండి. నా సలహా ఏంటంటే ప్రిపేర్ అవ్వండి. అద్దం ముందర వెళ్ళి నా బెస్ట్ టిప్ ఏంటంటే, అద్దం ముందర వెళ్ళి మీతో మీరే, మీ కొంతమంది నా అమ్మ వాళ్ళు ఉంటారు పక్కన వాళ్ళంటే, మీరు ఒక రూమ్లో వెళ్ళి లాక్ వేసుకుని కూడా మీతో మీరే ఇంటర్వ్యూ ఇది ఇంటర్వ్యూ, ఇద్దరు మీరే, హెచ్ఆర్ అదే ఇంటర్వ్యూయర్ మీరే, క్యాండిడేట్ మీరే. అలా మీరైతే థింక్ చేసుకుని వాళ్ళ క్వశ్చన్స్ అడిగేది నోట్ చేసుకోండి. కొంతమంది 10 ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో మీరైతే నోట్ చేసుకోండి. ఏమేమి అడిగినారు, కొత్తగా ఏమన్నా అడిగినారా, లేకపోతే అదే అడిగినారా. మీ ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూకి ఒకే ఆన్సర్స్ అయితే ఇవ్వకండి, మార్చి చెప్పండి. అంటే ఒకే ఇన్ఫర్మేషన్నే ఇట్లా ట్రై చేయండి, ఒక్కొక్కసారి ఇట్లా ట్రై చేయండి, అట్లా చెప్తున్నాను అంతేగాని ఇలా అయితే ట్రై చేయండి. ఇంట్రో అట్లా ఉండాలి. ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ లాంగ్వేజెస్, మీరు కోడింగ్ అయితే బిల్డింగ్ అంటే బేసిక్స్ అయితే మనం ప్రోగ్రామ్ అయితే చేస్తుంటాం. మేము మామూలుగా ఈజీగానే అడుగుతారు. సో ఇలా అయితే చేస్తుంటారు. మీరు ఇలాంటివి కానీ నేర్చుకుని ఇలా ఇంటర్వ్యూ అయితే ప్రిపేర్ అవ్వాలి. టెల్ మీ కాన్ఫిడెంట్గా మీరు. నాకు ఫస్ట్ టిప్ కాన్ఫిడెంట్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫ్రీ టైంలో వెబ్ సిరీస్లో కానీ సబ్టైటిల్, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఇలాంటి సబ్టైటిల్ కింద చూసుకుని ఇలా అయితే కొంచెం మీరంతటా ఓన్గా ఫైనల్ ఇయర్ నాకు తెలిసినంత వరకు ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిందంటే మీరైతే జాబ్కి రెడీ అయినట్టే. సో మీరు అప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు చేయకుండా మీరు బయట వచ్చి చూసుకుంటాను అలా చేస్తానంటే మాత్రం కుదరదు. ఎందుకంటే బయట కండిషన్స్ అయితే అంత ఈజీ ఏం కాదు. ప్రతిదీ ఇక్కడ మీరు అనుకున్నంతటా మనమేమి కొట్టేస్తాము చేసేద్దాము అనుకుంటారు. నేను చెప్తాను చూడండి, రెఫరల్ నమ్ముకుంటారు. చేస్తారు కొంతమంది, మన అనుకున్న వాళ్ళైతే చేస్తారు. మీరైతే డాడా సినిమా అయితే చూసింటారు కదా, తమిళ్ మూవీ. అట్లా ఎలా ఉంది సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషనే. మన అనుకున్న వాళ్ళు మాత్రం ఎవరైతే చేయలేరు. కొంతమందే మనకి ఒక రావాలి అని ఒక మెంటాలిటీ అయితే అంటే వాళ్ళు కూడా రాని, వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళకి మాత్రమే చేస్తారే తప్ప మిగతా వాళ్ళకి అలా మైండ్ సెట్ ఉంటేనే చేస్తారు. కొంతమంది వాడొస్తే మనగానే ఎదిగిపోతాడు, అలాంటివి అయితే ఉన్నది. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణం అయితే అయిపోతుంది. సో మీరు నేను చెప్పేది ప్రతిసారి అదే చెప్తున్నాను అంటే, మీరైతే ఎవరిపైన డిపెండెంట్ అవ్వకండి, మీ పైన మీరు డిపెండ్ అవ్వండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, ఎవరినైతే ట్రస్ట్ చేయకండి. ఎంతవరకు ట్రస్ట్ చేయాలో అంతవరకే ట్రస్ట్ చేయండి. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది, ఇంటర్వ్యూకి ఫ్రెషర్గా మీరంతటా ఓనంతటా ప్రయత్నించండి. వీలైనంత వరకు మీరు ఓన్గా ప్రయత్నించండి. కాకపోతే రెఫరల్కి వెళ్ళండి, ఇంకా కాకపోతే బ్యాక్ డోర్కి నేను సపోర్ట్ చేస్తా. ఫస్ట్ ఇవన్నీ ట్రై చేయకుండా మీరు ఫస్ట్ ఎత్తుకుని బ్యాక్ డోర్కి ఇచ్చేసినారంటే ఇంకా అది మీ పైన డిపెండ్ అండి. ఎందుకంటే ఒక్కటే క్వశ్చన్ అడగండి. బ్యాక్ డోర్లో వెళ్ళేటప్పుడు మనము 15 సంవత్సరాలు 16 ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు చదివి ఇంత ఒక బ్యాక్ డోర్లో వెళ్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా మీకు? నాకైతే అస్సలు అయితే ఉండదు. నాకు చాలా మంది అయితే ఎంకరేజ్ చేస్తారు, నేను బ్యాక్ డోర్లో తీస్తాను, ఇలా తీస్తాను. నాకు వద్దు, నేను ఏది చేసినా నా ఓన్ అంతటా నాకు తెలుస్తుంది. నేను కింద పడి లేసుకుని నేనే చేసుకుంటా, అది నా కష్టం నాకు తెలుస్తుంది. నేను ఒక 10 రూపాయలు ఒక 10,000 తీసినా కూడా అది నా సాటిస్ఫాక్షన్. నేనంతటా నేను తీసుకున్నానని హ్యాపీనెస్, అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
బట్ అన్ని నాలాగే మెంటాలిటీ ఉంటారని నాకైతే తెలియదు. కొంతమంది అయితే ఖచ్చితంగా ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల ఇంకా తప్పదు, ఇంకా చేయాల్సిందే చేస్తారు. సో ఇలాంటివి నేనైతే ఎంకరేజ్ అయితే చేయను. ఫస్ట్ మీరైతే నేను చెప్పినట్టు ఇది చేయండి. ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఇదే. ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కొంచెం వర్క్లో అయితే బిజీగా ఉన్నా, సో చాలా వర్క్స్ అయితే ఉన్నది. సో అందువల్ల నేనైతే కంటిన్యూగా వీడియో అయితే చేయలేకపోతున్నా. ఇంకా నుంచి ట్రై చేస్తున్నా, అట్లీస్ట్ ఒక వీక్లీ 2-3 వీడియోస్ అయినా పోస్ట్ చేయాలని. ఖచ్చితంగా చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకైతే హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనము 500 సబ్స్క్రైబర్స్కి నియర్ బైలో ఉన్నాం. ప్లీజ్ నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నేను మీ బెంగళూరులో చిత్తూరుని. జై హింద్ అండి.